నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తెలంగాణ దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ద్రోణి ఉండడంతో రాయలసీమలో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లు ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కృష్ణా జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లుగా సమాచారం. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. తెలంగాణ దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ద్రోణి ఉండడంతో రాయలసీమలో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నట్లుగా ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. వరలక్ష్మి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణ, దక్షిణాంధ్ర, ఈ కోస్తాంధ్ర మీదుగా కూడా ద్రోణి ఏర్పడటంతో రాయలసీమలో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే రాయలసీమతో పాటు అంబేద్కర్, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లా, అట్లాగే తిరుపతి, కృష్ణా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే నైరుతి బంగాళాఖాతంలో ఈ అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అలాగే దక్షిణ కోస్తా మీద కూడా ద్రోణి ప్రభావం అయితే కొనసాగుతోంది. ఇక ప్రధానంగా ఏపీలో చూస్తే నిన్న అత్యధికంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో 6.4 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఆ తర్వాత చిత్తూరు జిల్లా నెండ్రలో 5.9 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లుగా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. రాబోయే 24 గంటల్లో కూడా రాయలసీమలో అనేక చోట్ల, అలాగే కోస్తాంధ్రలో కూడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పి కూడా అధికారులు హెచ్చరించారు. అలాగే ముఖ్యంగా రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అలాగే రాష్ట్రంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా, ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అలాగే ఈ నెల 22 లేదా 23లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడొచ్చని, అది అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లుగా కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. అలాగే 26, 27 మధ్యన మరో ఆవర్తనం కూడా బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి కూడా అధికారులు సూచనలు అయితే పంపడం జరిగింది. ముఖ్యంగా రైతాంగం కానీ ఇతర ఏదైతే సంబంధించి కూడా పంటలకు సంబంధించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా కోరుతున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా ఇక్కడ తిరుపతి విషయానికి వస్తే, తిరుపతి, చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుమలలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో కూడా ఘాట్ రోడ్లో కూడా అప్రమత్తంగా వెళ్లాల్సిందిగా కూడా వాహనదారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు ద్రోణి ప్రభావం రానున్న 2 రోజుల్లో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దీంతో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచనలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. ఎస్ వర్మ, రాబోయే 24 గంటల్లో రాయలసీమలో అనేక చోట్ల కొన్ని ప్రాంతాల్లో అయితే ఈదురుగాలతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే గట్టిగా హెచ్చరిస్తుంది. అదే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో పిడుగులతో పాటు కూడిన భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉందంటారా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రాయలసీమలో కూడా గత 2 రోజులుగా వివిధ జిల్లాల్లో, ముఖ్యంగా చిత్తూరు, ప్రకాశం, అలాగే తిరుపతి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 2 రోజుల తర్వాత బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం కూడా ఉండే అవకాశం ఉండడంతో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం వరకు ఎండ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత మధ్యాహ్నం పైన కంటిన్యూగా వర్షం, ఈ రోజు కూడా భారీ వర్షం, ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఏకదాటిగా గత 2 రోజులుగా రాయలసీమ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పలు చోట్ల చెరువులు కానీ, అలాగే వివిధ చోట్ల కట్టలు తెగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిందిగా కూడా యంత్రాంగం ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా జిల్లాల యంత్రాంగాలకు ఇప్పటికే హెచ్చరికలు పంపిన నేపథ్యంలో మళ్ళీ కూడా అల్పపీడన ప్రభావం కూడా మరో 2 రోజుల్లో తర్వాత మళ్ళీ కూడా మరో అల్పపీడన ప్రభావం, అలాగే ఈ నెల 27 వరకు కూడా
ఈ బంగాళాఖాతంలో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశం కూడా ఉండడంతో తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా కూడా అధికారులకు ప్రభుత్వం అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో పలు చోట్ల స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉండడం, అలాగే వర్ష ప్రభావం మరో వారం రోజులు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా కూడా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసే ఉంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ.